రీసెంట్గా చూసాం మనం 3 రోజుల క్రితం ఏపీలో ఎన్నికల సంఘం శాంతి భద్రతలు కాపాడడంలో కానీ లేకపోతే ఓటర్ల జాబితా ఇటువంటి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సీనియర్ అధికారుల మీద వేటు వేసింది. వాళ్ళని విధులకు దూరం చేస్తూ జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్షన్లు అయ్యేంత వరకు ఎట్లాంటి విధులు, ఎలాంటి డ్యూటీస్, ఎలాంటి అధికారాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళలో చాలా కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఐజీ, గుంటూరు రేంజ్ 5, అలాగే 5 ఎస్పీలు, 3 కలెక్టర్లు, ఇంతమందిని సింగిల్ స్ట్రోక్తో తీసి పక్కన పెట్టింది ఎన్నికల కమిషన్. ఇక ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి అంటే దాదాపు ఇంకొక 25 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లిస్టు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది ఆధారాలతో సహా. వీళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు, ఇప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, తిరుపతి ఉప ఎన్నికలప్పుడు కూడా కొంతమంది ఎలాంటి అక్రమాలకి అవకతవకలకి పాల్పడ్డారో, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ పోస్టింగ్లో ఉన్నారో, వాళ్ళు ఎలాంటి ఫేవరిజమ్స్కి పాల్పడుతున్నారో, పక్షపాతానికి పాల్పడుతున్నారో, ఇలాంటి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇటు రాజకీయ పార్టీల వైపు నుంచి, అటు స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి, కొన్ని ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ వైపు నుంచి కూడా ఎన్నికల సంఘానికి రిపోర్ట్స్ వెళ్ళాయి. ఇవాళ రేపా ఎల్లుండా అన్నట్టుగా ఉంది వీళ్ళందరి భవిష్యత్తు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తే కొంచెం బాధే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సర్వీస్ పెట్టుకుని ఎందుకు ఇంత అవమానకరంగా చర్యలకు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఒక అంశం అయితే, కొంతమందికి ఇంకా ఇంత జరుగుతున్న వాళ్ళలో మార్పు కనిపించట్లా. ఇప్పుడు మొన్న 5 ఎస్పీలని, ఒక ఐజీని, 3 కలెక్టర్లని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటూ ఇమీడియట్గా వీళ్ళని రీప్లేస్ చేయాలి. మధ్యాహ్నం ఆర్డర్స్ ఇచ్చారు, సాయంత్రం 5 గంటలకల్లా వీళ్ళని రీప్లేస్ చేయాలి. ఒక్కొక్కరికి ఆల్టర్నేట్ 3 పేర్లు పంపించండి, మేము ఫైనల్ చేస్తాము అని చెప్పి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అంటే పోలీస్ అండ్ బ్యూరోక్రసీ, మిగతా జిఏడి వైపు నుంచి, అంటే చీఫ్ సెక్రటరీ గారి అండర్లో ఉంటుంది కదా, సో వీళ్ళ వైపు నుంచి లిస్ట్ పంపించారు. ఎప్పుడో లేట్ నైట్ పంపించారు. సరే మరుసటి రోజు ఆర్డర్ ఇస్తామన్నారు. కానీ తెలిసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో ఉన్నారు, ఆయన సలహాలతోనే వీళ్ళు పంపించారులే, ఆయన తెలియకుండా ఆయన అడిగి ఫలానా అంటే పంపించుంటారు. అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే వీళ్ళు పంపించిన పేర్లలో 95% వీళ్ళు రెగ్యులర్ ఐపీఎస్లు కాకుండా సర్వీసులో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట. కన్ఫర్డ్ ఐపీఎస్లు, కన్ఫర్డ్ అంటే సిఐలు అయిన వాళ్ళు, లేదా గ్రూప్స్ రాసి డిఎస్పీలు అయిన వాళ్ళు సర్వీస్తో 30 ఏళ్ళకి ఎస్పీలు అవుతారు, 25-30 ఏళ్ళకి. అందరూ అలాంటి వాళ్ళు 95%, ఏదో 1-2 మినహాయిస్తే అందరినీ అలా కన్ఫర్డ్ ఐపీఎస్లనే పంపారు లిస్ట్ అంతా. ఎన్నికల కమిషన్ ఎంత తక్కువ అంచనా వేస్తారు వీళ్ళు. ఇమ్మీడియట్గా ఆ లిస్ట్ అంతా వెనక్కి పంపి మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ యూపీఎస్సి రాసి పాస్ అయిన ఆఫీసర్స్ని రిక్రూట్ చేశారు, నామినేట్ పోస్టుల్లో భర్తీ చేశారు. అంటే చూడండి, ఇది చాలామందికి తెలియదు, ఇవాళ వచ్చింది బయటికి, ఇది మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వచ్చింది. అంటే ఇంత సీరియస్ యాక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉంది ఏపీ విషయంలో పర్టికులర్గా అని తెలిసి కూడా చీఫ్ సెక్రటరీ గారు, వారి కనుసన్నల్లో ఉండే ఉన్నత స్థాయి అధికారులు కొంచెమైనా ఆలోచన లేకపోతే జాగ్రత్త లేకుండా, మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనులు చేస్తే తెలియదా, రూల్స్ తెలియదా, పంపాలా వద్దా అనే విషయం తెలియదా? ఇటువంటి అప్పుడు ఐపీఎస్ని అడుగుతారు, డైరెక్ట్ ఐపీఎస్ని అడుగుతారు, డైరెక్ట్ ఐఏఎస్ని అడుగుతారని తెలియదా? తెలిసి కూడా మీరు కన్ఫర్డ్స్ని పంపారు అని అంటే, కన్ఫర్డ్ అంటే ఇక వాళ్ళ ట్రాక్స్ ఎలా ఉంటాయో ఎప్పుడు ఎన్నికల కమిషన్ నమ్మవు కదా. సో లాయల్టీస్ మాట్లాడుతూ ఉంటాయి, ప్రజల గురించి మాట్లాడరు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వీళ్ళు పంపిన లిస్టు మొత్తాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ ఐపీఎస్ని పోస్టుల్లో భర్తీ చేసింది ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఈ చర్యతో, వీళ్ళు చేసిన ఈ చర్యతో వాళ్ళకి ఎక్కడన్నా ఏదో ఒక మూల కాస్త సింపతి ఉంటే అది కూడా పోయి ఉంటుంది ఈ దెబ్బతో. వీళ్ళు మన కళకే గంతలు కట్టాలని చూస్తున్నారు వీళ్ళు, ఇంకా ప్రజలనేం బతకనిస్తారని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఈ చర్యతో. కాబట్టి
కఠినమైన చర్యలకు ఎంతో దూరం లేదు. సో దీని మీద మాట్లాడదాం. మనతో ప్రసాద్ గారు కంటిన్యూ అవుతున్నారు, జీవి రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు రఘురామ్ గారు, పురిగెల రఘురామ్ గారు